హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో పెట్టి. కాకపోతే ఇవాళ ఇక్కడ ఉన్న ఈ సెటప్, ఇక్కడ ఏదైతే ఓపెన్గా ఉందో అది మొత్తం నీట్గా చేసేద్దామని నా ప్లాన్. ఇందాకే ఇక్కడ మొత్తం చండాలంగా ఉంటే దాన్ని కడిగి నీట్గా శుభ్రం చేసాం. కింద తడ అలాగే ఉండిపోయింది. ఓకే, రబ్ చేద్దాం. పెన్సిల్తో మా తమ్ముడు ఎక్కడ పడితే అక్కడ రాస్తాడు, వాటిని ఎరపాలి. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. గాయ్స్ ఏంట్రా కాదు, వీడియోరా గాయ్స్. నేను క్లీన్ చేస్తూనే ఉన్నాను, అన్నీ కూడా అసలు ఫ్యాంట్ కూడా పైకి ఎత్తేసా. సరా ఉట్టి ఫుల్ చేయలేకపోయినా కొంచెం అయినా చేద్దాం గైస్. ఇవాళ కడిగే పెట్టుకుని హైలైటెడ్ పార్ట్ మొత్తం చేయాలి. నేనైతే రెడీ అబ్బా, కాకపోతే చేయడానికి కుదరట్లే సరిగ్గా. వాటర్లో పెట్టి కడగాలన్నమాట. అయితే ఓకే, నాకైతే వీక్నెస్ అర్థమైంది దీనిది. ఆరబెడితే ఇక్కడే ఆరబెడదాం. కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అవ్వచ్చు మీకు, కొంచెం అన్లాక్ చేసేద్దాం దాన్ని. హైలైటెడ్ పార్ట్ ఇంకా ఇది మొత్తం చేయాలి. ఏదైతే అలా కనిపిస్తుందో డార్క్గా దాన్ని హైలైటెడ్ పార్ట్ అంటున్నాను. యాజ్ ఫర్ ఫన్. చేతులు అయితే బాగా నొప్పుడుతున్నాయి. వేలు చూడండి అలా అయిపోయిందా. ఎరేజర్ ఫుల్ పెద్దగా ఉండేది ఇలా అయిపోయింది. చాలబ్బా, దీనికంటే ఎక్కువ వద్దు. లేదా కొంచెం శుభ్రంగానే ఉందబ్బా, ఇప్పుడు అర్థం. నేనైతే చాలా కష్టపడ్డాను. ఇప్పుడైతే చెయ్యడండి ఎంత పడుతుందో. ఇప్పుడైతే కొంచెం డిస్టర్బ్ అయిపోయింది గైస్. నేనైతే సెట్ చేస్తూ ఉంటే ఎవరో కాల్ చేశారు. అందుకని మాట్లాడిన కాన్వర్జేషన్ అదంతా కనిపించదు. ఎడిటింగ్లో లేపేస్తా దాన్ని. కొంచెం చేయనిప్పల్ల అసలు మర్చిపోతున్నాను. ఒక్క నిమిషం కిందకి దించేస్తాం, నొప్పుడుతున్నాయి. అమ్మ, ఇది 3/4 కాదు, ఫ్యాంటే. కానీ నేనైతే ఇది కష్టపడి రబ్ చేసే అబ్బా. ఇంత కష్టపడి పడాడు.
పోయే డబ్బులేవి పోయా, డబ్బులు పోయా. ఒక్క నిమిషం అలా గైస్, నేనైతే ఇప్పుడు కింద వాళ్ళని అడుగుతాను. అడగడం మీకు మ్యూట్ చేసేస్తాను. అది అంత వద్దు, కాకపోతే కనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తుంది. ఇదైతే వచ్చేసి లైవే, కానీ ఐ డోంట్ టేక్ లాంగర్ దాన్ దట్ లైవ్ లాగా చేస్తా. ఒక్క నిమిషం అడుగుతా. ఎడిటింగ్లో అయితే లేపేస్తుందాన్ని. నేను నా వాయిస్ అంకుల్తో నైబర్తో మాట్లాడేటప్పుడు వాయిస్ అయితే ఏదైతే ఉంటుందో అది లేపేస్తా ఎడిటింగ్లో. అదైతే మీకు కనిపించకపోవచ్చు. హోప్ఫుల్లీ లెట్స్ గో. అక్కడైతే లేవంటున్నారు, మరి ఎక్కడ అడుగుదాం. ఓకే గీస్, వాళ్ళైతే లేవంటున్నారు. మరి ఒక కాన్వర్జేషన్ అయితే మ్యూట్ చేస్తే మీకు అదైతే మీకు ఉండకపోవచ్చు కాదు, ఉండదు. కింద ఎవరో కొట్టుకుంటూ ఆడుతున్నారు. ఓకే, మన ఇంటి పని మనం చేసుకో. తమ్ముడు చెరపలేదు. ఓకే, రూమ్ టూర్ అయితే వద్దు, నా గేమింగ్ రూమ్ అనుకుంటా. ఇదైతే మీకు ఎడిటింగ్లో లేపేస్తా. ప్లీజ్ ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే అప్పుడు చూపిస్తా. వెదర్ కోసం అయితే బయటకు వచ్చాను. ఓకే, ఆ రూమ్లో అయితే మా తమ్ముడు చూసుకుంటాడు. అది గేమింగ్ రూమ్ అనుకుంటున్నా. ఒక్క నిమిషం వాడితో మాట్లాడేది. ఇది కూడా ఎడిటింగ్లో లేపేస్తా. వాడితో దగ్గరికి వెళ్ళేది, వాడితో మాట్లాడేది, నా మాటలు వినిపించవు. అసలు లేపేస్తా ఎడిటింగ్లో ఆ మొక్క. ఓకే, లెట్స్ గో. ఓకే గైస్, ఆ మొక్క ఎడిటింగ్లో లేపేసి లోపల నుంచి బయటకు వచ్చే పార్ట్ నుంచి పెట్టాను. మరి మా తమ్ముడు అయితే ఆ రూమ్ చూసుకుంటాడంట, శుభ్రం చేయడం గట్లాంటివి. నేను మాత్రం బయట మొత్తం శుభ్రం చేసుకోమన్నాడు. నేనైతే ఇది కష్టపడి కింద మీద పడి 1 అవర్ చేస్తున్నాను. 1 అవర్. కానీ మీకు ఇది ఎడిటింగ్లో లేపేయడం దానివల్ల చిన్నగా వస్తుంది. డోంట్ ఫీల్ బట్ వీఆర్ ద ఫియర్. ఇదైతే నీట్గా చెరిపేసా. కొంచెం దీని మీద ఇలా వేద్దాం. నైబర్స్తో మాట్లాడేవి కూడా మీకు లేపేస్తా. అవి పెట్టను అసలు. మీకు ఇప్పుడు ఇండోర్ అదే ఫ్యాన్ సౌండ్ అవి ఎక్కువగా వినిపించకపోవచ్చు. నో వరీస్, మనకి వినిపించకపోవడం వల్లే మంచిది. బయట సౌండ్స్ అయితే కొంచెం డిస్టర్బింగ్గా వస్తాయి. అవి కూడా మ్యాక్సిమం ఎడిటింగ్లో లేపేస్తా. కాకపోతే నైబర్స్తో మాట్లాడి మాత్రం అస్సలు చూపించను. అస్సలు మాట్లాడే కాన్వర్జేషన్ మొత్తం అస్సలు చూపించడం. దెన్ వాట్ కెన్ ఐ నెక్స్ట్? దీంతో చెరుపుదాం. మా తమ్ముడితో మాట్లాడేది కోసం మీకు చూపించను.
ఇదన్నమాట చెరిపేది. అక్కడ ప్యాల్లాగా అయితే కొంచెం ఉంది, అది సరిపలేం మనం. తర్వాత ఏదో ఒకరోజు డెటాల్ వేసేసి తుడుద్దాం. డెటాల్ వేసి తుడిచేది కూడా కుదరదు. వీడియోస్ కొంచెం తక్కువే రావచ్చు ఈ ఛానల్ తరపున. కాకపోతే నేను కొంచెం టైం ల్యాప్స్లో ఎడిటింగ్లో లేపి పడేస్తా. కాన్వర్సేషన్ అది మాట్లాడకుండా ఎడిటింగ్లో లేపేస్తా. లేకపోతే అది విని అదేంటి బ్రో అలా చేసావు, ఇదేంటి బ్రో అలా చేసావు, అలా అడగకూడదు బ్రో, వాళ్ళు తీసేసుకుంటారు బ్రో అని అంటారు. కాబట్టి నేను ఎడిటింగ్లో కాన్వర్సేషన్ లేపేస్తాను. మాది మా తమ్ముడిది. లోపలికి వెళ్ళేది అసలు పెట్టిన మీకు. ఓకే, అది అలాగే ఉంచుదాం. చెప్పేద్దాం, అది దీంతో చెప్తాంలే, మళ్ళీ అది తెచ్చి వేస్ట్. ఎస్, బయట ఇలా క్లీన్ చేసా. నా చేయి పరిస్థితి చూస్తారా, ఇదిగోండి ఎలా అయిపోయిందా. ఇల్లు శుభ్రం చేయడం అంటే మామూలు కాదు. క్లీనింగ్ ద హోమ్, దీన్ని మ్యాడీ గారు చెప్పినట్టు మేక్ ఓవర్ కింద వేసుకుంటా. ఎలా అయినా నాకు పర్లేదు, కాకపోతే ఇది మాత్రం పెట్టాలనుకున్న వీడియో. ఇప్పుడు దాకా చూసారు, లైక్ చేయండి అయ్యా. ఎవరు లైక్ చేయట్లా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక్క నిమిషం, మా తమ్ముడు వచ్చాడు. ఆ కాన్వర్సేషన్ ఎడిటింగ్లో లేపేస్తా. ఓకే, అసలు తమ్ముడు వచ్చాడని చెప్పి ఇదిగోండి, కానీ కనిపించాడు. పోతే ఎడిటింగ్లో లేపేస్తా కాన్వర్సేషన్. లెట్స్ గో. ఓకే గైస్, మా తమ్ముడు అయితే వచ్చి మొత్తం అన్ని పెన్స్తో గీసున్నాయి, ఏ పని చేయలే ఇంకా అని అడిగాడు. నేను ఏం చెప్పానంటే, ఎక్కడెలా చేసింది మా తమ్ముడే, డివైడర్ ఇచ్చుకొని చేస్తాడు. దాన్ని ఇక్కడ వైట్ ఖాళీలు ఉన్నాయో దానిలో పెన్నుతో గీతలు గీసి బాగుండేలాగా చెయ్యి అన్నాను. ఓకే, మా తమ్ముడు మాట్లాడుకు నువ్వు కాన్వర్సేషన్ అసలు వినిపించినవు. బయట సౌండ్స్ అయితే వస్తాయి, లోపల సౌండ్స్ రావు. మ్యాక్సిమం ఎడిటింగ్లో లేపేయడమే, బయటికి కూడా. అవి కుదరకపోతే ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఇంకెవరైనా కాల్ చేస్తే అప్పుడు చూద్దాం. ఇంట్లో ఉంచేద్దాం సరగట్లా. ఈ చెరుద్దామన్న వాళ్ళగా అట్లా. ఓకే, నేనైతే ఫోన్లో తీస్తున్నాను వీడియో, ఎందుకంటే ఇప్పుడు కెమెరాలో తీయమంటే పెద్ద తలనొప్పి అనమాట మనకి. తీయడమే బెటర్, మనకి తిప్పుకోవచ్చు అంటే అటువైపు. కెమెరాలో అస్సలు కుదరదు, అది కాదు. అయితే కెమెరా మోయాలి, ఫోన్ అయితే ఇలా పట్టుకొని చూపించేసి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో అయినా చూపించచ్చు. అందుకే నాకు ఫోన్ అంటేనే ఎక్కువ ఇష్టం. వీడియోస్ కూడా ఎక్కువ ఫోన్లోనే పెడతాను. అసలు వీడియోస్ నేను ల్యాప్టాప్లోనే తీయను, అదే పీసీ మాకుంది జియో కంప్లీట్ సెటప్, కానీ దాన్ని వాడను. ఉంది, మొత్తం సెట్ చేయాలి. చెప్పినట్టే ఒకసారి ఆగను. గేమింగ్ ఇప్పుడు వద్దులే. ఇందాక గేమింగ్ రూమ్ కింద ఒకటి చేస్తా అని చెప్పానా,
అది మొత్తం సెటప్తో నింపాలి. అందుకే నేను సెటప్ని పైన పడేసా. పడేయడం అంటే పడేయడం కాదు, అదే బాక్సులు వేసి పైన పెట్టా. తర్వాత ఎప్పుడైతే మనకు కావాలనుకుంటామో అప్పుడు దించి సెటప్ చేస్తా. సెటప్ చేసి సెటప్ టూర్ కూడా ఒకటి పెడతా వీడియో. కానీ ఈ వీడియోకి అయితే 3K లైక్స్ టార్గెట్ చేశారంటే అప్పుడు పెడతా. హోమ్ అయితే బాగా క్లీన్ చేశాను. ఇది మొత్తం తీద్దాం అనుకున్న వీడియో చాలా రాసా ఇక్కడ, నో యూస్. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు ఒక చాక్ పీస్ ఇచ్చి ఇక్కడ ఒకటి రాస్తా, చూద్దాం. ఓకే, 3, 2, 1. మీరైతే ఇప్పుడు అస్సలు అది కూడా ఎడిటింగ్లో లేపేస్తా ఇప్పుడుది. రెడీ? 1, 2, 3 అండ్ 3, 2, 1 గెట్ సెట్ గో. ఓకే గైస్, నేనైతే చాక్ పీస్ అయితే తెచ్చుకున్నా వెళ్ళి. ఇక్కడ చూపిస్తా మీకు. వెల్కమ్ టు హోమ్. ఇక్కడైతే నేను డాటెడ్ లైన్స్తో గీసా, ఎందుకో కూడా చెప్తా, ఒక్క నిమిషం. ఇది కూడా గీద్దాం. ఇప్పుడు దీని నుంచి ఇంకో దానికి కలిపి ఇక్కడ వెల్కమ్ టు మీకు ఇది కూడా కొంచెం కనిపించదు, నేను సెట్ చేయలేదు దీన్ని, కెమెరాని, సారీ ఫోన్ని. వెల్కమ్ టు హోమ్ ఒకటి, వెల్కమ్ టు హౌస్ ఒకటి. ఎందుకంటే తర్వాత చెప్తే ఇప్పుడు ఈ వీడియోలో అక్కర్లేదు. ఇక్కడ మిడిల్లో నా సిగ్నేచర్, ఇక్కడ కూడా వెల్కమ్ టు హోమ్ అండ్ హౌస్. ఇదిగోండి వెల్కమ్ టు హోమ్, ఇదిగోండి వెల్కమ్ టు హౌస్, ఇదిగోండి నా సిగ్నేచర్. బయట డిస్టర్బింగ్ గల్లీ క్రికెట్ వాళ్ళు వచ్చారు, గలీజ్ గ్యాంగుర్లు. వాళ్ళతో మాట్లాడే కాన్వర్జేషన్ వినిపిస్తాం. ఓకే, వాళ్ళతో అయితే మాట్లాడండి, వాళ్ళతో ఎక్కడికి ఏంటి చెప్పకు. ఓకే, వాళ్ళ వీడియో అయితే ఎడిటింగ్లో మ్యాక్సిమం లేపేస్తా, చూద్దాం. ఓకే, వీడియోకి ఒక 3K లైక్సే పెడతా, అంత ఎక్కువ పెట్టినా మనకి వేస్ట్.
ఇదైతే ఇటు ఇలాగే ఉండిపోతుంది సిగ్నేచర్. ఒక్క నిమిషం, మనం చిన్న మోడిఫికేషన్ చేద్దాం దాన్ని. మోడిఫై చేసి మళ్ళీ కలుస్తా, తర్వాత చూపిస్తా. ఎడిటింగ్లో లేపేస్తాం మోడిఫికేషన్. ఒక గైస్ మోడిఫికేషన్ అయితే చేసా, మరి చూపిస్తా. స్పీచ్ బబుల్ స్పీచ్ ఓమ్ని స్పీచ్ బబుల్ వేసా. ఇదిగోండి సిగ్నేచర్ ఒకటే ప్లెయిన్గా వదిలేసా. సిగ్నేచర్ కూడా మోడిఫై చేద్దాం, ఒకసారి ట్రై చేస్తా. సిగ్నేచర్కి ఏం చేస్తాను, బాక్స్ కొట్టేద్దాం. వెల్కమ్ టు హోమ్, వెల్కమ్ టు హోమ్. గల్లీ క్రికెట్ చూసా డాట్ ఎట్లయితే గల్లీ క్రికెట్ ఆడతాడు వాళ్ళు, పెద్ద తోడు గల్లీ క్రికెట్ గల్లీ క్రికెట్ ఆ గ్యాంగ్లోకి అదిగోండి. నేనైతే దాన్ని చూపించాను. చాలా నాకు ఓకే గైస్, ఎడిటింగ్లో మ్యాక్సిమంలో వేసి మీకు ఎడిటింగ్ మినిట్స్ ఎంతో కొంత రావచ్చు, 20 minutes అలాగా. నేను ఎక్కువ అయితే పెట్టదలుచుకోవాలా, అసలు మాట్లాడడమే ఎక్కువ ఉంది అన్నిటికంటే. శుభ్రం కూడా చేసాంలే, కాకపోతే ఎడిటింగ్లో కొన్ని లేపేసాం, కొన్ని లేపలేని మీకైతే నార్మల్గా కనిపించేస్తుంది. ఎడిటింగ్లో అయితే లేపేసినాయి ఇంకా కనిపించవు. బ్లాపర్స్ కూడా వేయడం వేస్టే. నన్ను అడిగితే బ్లాపర్స్ వేయడం వేస్టే. కామెడీగా జరిగితేనే బ్లాపర్స్ వేద్దామని నేను కూడా. మైన్క్రాఫ్ట్లో అయితే బ్లాపర్స్ వేస్తే, ఎడిటింగ్లో లేపితే ఓకే. ఈ వీడియోకి అయితే 3K likes టార్గెట్. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోకపోతే అది ఆన్లో పెట్టుకోండి. ఈ మధ్య చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదని అడుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టట్లేదు. అది పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఈ వీడియోస్ పెట్టి చాలా వీక్స్ అయింది, చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆ వీడియోకి ఎదురు చూడండి. అంటిల్ దెన్ విత్ ద నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇంకో విషయం మర్చిపోయా, ఎడిటింగ్లో చాలా లేపేసా. అవి బ్లాపర్స్ పెట్టన్నా అన్నా పెట్ట కామెడీగా జరిగితే పెడతానయ్యా. నార్మల్ వాటికి బ్లాపర్స్ చెప్పండి. ఓకే, ఇవాళ వీడియోకి అయితే ఇంతే. మరో వీడియోతో మీ అందరి ముందుకు అయితే వస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోతో వస్తాను. అండ్ బాయ్ బాయ్.